వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడే బస్సులు నిలిపివేయబోతున్నారు. ఉదయం నుంచి యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేకపోయింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో కార్మిక నేతలు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఏ స్థాయిలో మహిళలు ప్రయాణిస్తున్నారో, వారు ఆర్టీసీ సేవలు ఏ విధంగా వినియోగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. బస్సుల సంఖ్యను కూడా పెంచామని ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ సమ్మెను ఏ విధంగా చూడొచ్చంటారు? దీనికి సంబంధించి వారు అడిగినటువంటి డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఆ డిమాండ్లను నెరవేర్చలేకపోయింది అనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న. అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ఈ బంద్కు సంబంధించి మరి రేపటి నుంచి 22వ తారీఖు మేము సమ్మె చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు కూడా అందజేసిన పరిస్థితి ఉంది. దాదాపు 15 రోజుల నుంచే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళు ముందుగానే నోటీసులు ఇచ్చారు. మాకు 32 సంబంధించి అంటే 32 హామీలు ఉన్నాయి. సో దాంట్లో ఆ నెరవేరాల్సినటువంటి 32 హామీలు కనుక ఖచ్చితంగా మీరు మాకు ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తే కనుక మేము సమ్మెను విరమించుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో ఇది 15 రోజుల నుంచి కూడా రోజు ఇటు అధికారులు మాట్లాడడము, ఆ ఐఏఎస్ అధికారులు మాట్లాడడము, అదే ఆర్టీసీ ఎండి మరి నాగిరెడ్డి మాట్లాడడం, ఇట్లా పలు దఫాలుగా ముదురుతూనే ఉంది. దాదాపు వారం రోజుల క్రితం కూడా మరి పొన్నం ప్రభాకర్తో మాట్లాడారు, చర్చలు జరిగినాయి. సో ముందుకు వెళ్ళొద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈరోజు కూడా దాదాపు మరి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో బయటను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో సమ్మెకి వెళ్ళొద్దు, మేము సానుకూలంగా ఉన్నాము అంటూ కూడా మరి స్పందించారు. కానీ దాదాపు ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఈ చర్చలు ఉన్నాయో ఐఏఎస్ అధికారులు, ప్రధానంగా జేఏసీ కార్మికులు దాదాపు 4.5 గంటల పాటు చర్చల్లో పాల్గొన్నారు. సచివాలయంలో ఇంకా ఇప్పుడే ఈ చర్చలు ముగిసినాయి. అవి విఫలం కూడా అయినాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 32 హామీలకు సంబంధించినటువంటి డిమాండ్లు, సో వాటిని ఒప్పుకోని పరిస్థితి అయితే ఉంది. సో ఒప్పుకోకపోవడంతో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. సో ఇంకా ఎప్పుడు మరి ఇవన్నీ కూడా నెరవేరుతాయంటూ వాళ్ళు లేదు, మీరు నిజంగా ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మేము సమ్మెకు వెళ్తామంటూ కూడా వారు హుకుం జారీ చేశారు. సో రేపటి నుంచి ఈ అర్ధరాత్రి నుంచి 12 గంటల తర్వాత నుంచి దాదాపు 6000 ఆర్టీసీలు బస్సు ఆగిపోనున్నాయి. ఇంకా హైదరాబాద్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా బస్సులన్నీ ఆగిపోనున్నాయి, ఆర్టీసీ బస్సులు. దాంతోపాటు దాదాపు 60 లక్షల ప్రయాణికులకు ఇది ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో, ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఈ చర్చలు అయితే విఫలమైన పరిస్థితి కనబడుతూ ఉంది. రేపటి నుంచి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు కొంతమంది చాలామంది డెఫినెట్గా చాలామంది కూడా మరి బస్సులలో ప్రయాణించే ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు బస్సు రాకపోతే ఖచ్చితంగా 30 రూపాయలు నుంచి 50 రూపాయల్లో అయిపోయేటువంటి ఈ టికెట్ ధర రేపు బస్సు రాకపోతే ఖచ్చితంగా అది 200లకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక్క రోజుకే 200, 300 కూడా అయ్యే అవకాశం ఉంది. మధ్యతరగతి వాళ్ళకు చాలా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపైన మరి ఎలాంటి క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం అనేది కూడా చూడాలి. ఇప్పటికే మరి సమ్మెనైతే విరమించము, ఎప్పుడైతే గతంలో సకుల జనుల సమ్మె ఎలాగా చేశారో సో అలాంటి సమ్మెను ఆర్టీసీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అనేటువంటి ఒక మాట ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కార్మికులు వినలేదని ప్రభుత్వం చెప్తోంది. కానీ మేము ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి డిమాండ్లు, ఆ డిమాండ్లు నెరవేరుస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాం కదా అని వీరు అంటే ఈ ఇరువురిని ఎలా చూడాలంటారు? ఇరువురి కామెంట్స్కి సంబంధించి ఆర్థిక పరిస్థితుల్లో ప్రధానంగా మురళి మనం ఒక స్టాండ్ తీసుకోవచ్చు, దీంట్లో మాట్లాడవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సో చాలా డిమాండ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్ల కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్లు చెప్పారు. అంటే గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు సో ఇవే కాదు, మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పి సో జేఏసీ మొత్తం కూడా అంటే ఈ 6000 బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే డ్రైవర్లు ఉంటారు, అలాగే కండక్టర్స్ ఉంటారు, దాంట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సో 1000 మంది కుటుంబాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబ ఓట్ అంతా కూడా కాంగ్రెస్కు దక్కింది ఖచ్చితంగా. సో అప్పుడు వాళ్ళతోటి ఉన్నటువంటి కాంగ్రెస్ దాదాపు 2.5 సంవత్సరాలు మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఏ వ్యవహారంలోనూ దాదాపు వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటిది 32 అంశాలు. ఆ 32 అంశాల్లో
ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుండా 2.5 సంవత్సరాలు మరి వేస్ట్ చేసినట్టే కదా. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టీసీకి సంబంధించి, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక్క పని అంటే ఒక్క పని కూడా మరి కాని పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి కొంత లోటుపాట్లు కావచ్చు, అధిక సమయం డ్రైవింగ్ కావచ్చు, అధిక సమయానికి ఈ మొత్తం కూడా డ్యూటీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఆర్టీసీలో. ఏదైతే ఈ సంఘాలను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా రకరకాల మొత్తం కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఏ ఒక్క డిమాండ్ను కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క డిమాండ్ను కూడా మరి చేయని పరిస్థితి ఉంది. కాబట్టి సో దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ముందే ఈ సమ్మెకి సంబంధించి 15 రోజుల ముందే ఖచ్చితంగా చెప్పారు, మేము ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాము, మా డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా వెళ్తాము. ఇప్పటికే 2.5 సంవత్సరాలు వేస్ట్ చేశారు ఈ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు చెప్పకనే చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీని ప్రధాన బాధ్యత రేపు ఎలా మధ్యతరగతి వాళ్ళకు నిజంగా ఇబ్బంది కలిగితే మాత్రం ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉంటుంది. ప్రభుత్వమే దీనిపైన మరి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచి అక్కడికక్కడే బస్సులు ఆగిపోనున్నాయి. ఉదయం నుంచి యాజమాన్యంతో చర్చలు జరిపారు కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేకపోయింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో కార్మిక నేతలు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎక్కడికక్కడ 6,000 బస్సులకు పైగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది.